నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీ నాగ్ నరహరి శెట్టి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎప్పుడూ వాడివేడిగానే ఉంటుంటాయి. ప్రత్యర్థులపై మాటల తోటాలు పేలుతూనే ఉంటాయి. తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అయితే ఇది మాటలతో ఆగదు, చేతల వరకు వెళ్లే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో అన్యాయంగా జైల్లో చంద్రబాబును పెట్టారని, అట్లా అని చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకుని ఎవరిని కక్ష సాధించమని, అలాగని తప్పు చేసినోడిని వదలబోమని, ఎవరికి ఎప్పుడు ఎక్కడ ముహూర్తం పెట్టాలో తమకు తెలుసునని నారా లోకేష్ అన్నారు. ఇక పీపీపీ విధానంలో పెట్టుబడులు పెట్టించేందుకు వస్తున్న వారిని జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తున్నారని, వాళ్ళని జైల్లో పెడతామంటున్నారని, నిన్ను జైల్లో పెడతాం కూడా ఎంతోసేపు పని కాదని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు లోకేష్. అసలు జగన్ లోకేష్ల మధ్య జరుగుతున్న డైలాగ్ వార్ను ఎలా చూడాలి? ఇంతకు జైలుకు వెళ్ళేది ఎవరు? ఏ అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి ఎలం మోహన్ రెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక జనసేన నేత వీర మహిళ శుంకర కృష్ణవేణి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. టీడీపీ కార్పొరేటర్ ఉదయశ్రీ యాదవ్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం ఎలం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. వైసీపీ అధికార ప్రతినిధి మోహన్ రెడ్డి గారు, నమస్తే సార్. నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ ఉదయపూర్వకంగా నమస్కారాలు. డిబేట్లోకి వెళ్లే ముందు నారా లోకేష్ గారిది ఒకటి బయట ప్లే అవుద్ది, చూద్దాం సార్. బయట ప్లే అవుద్ది. ఓకే సార్. ఒక పద్ధతి ప్రకారం మనం పనిచేసుకుంటూ వెళ్తున్నాం. కానీ రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు. ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు. రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఏం పీకావు? నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? అరే ఇట్లా నీ ముందర చాలా మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వాళ్ళందరి పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటున్నా. అంతేగాని ఈ మధ్యన చూస్తున్నా రప్పరప్ప అంటే ఏంటి రప్పరప్ప? 2 రప్పరప్ప మేము బీగుతాం. ఎర్ర బుక్లో 3 పేజీలనే, ఇంకొన్ని చాలా పేజీలు. ఎర్ర బుక్కులో 3 పేజీలు అయినా ఇంకా చాలా ఉన్నాయి, అలాంటివి చాలా వెనకాల ఉన్నాయి. ఇక సైకో ఏం పీకే అంతకు ముందు, ఇప్పుడు ఏం పీకుతో, ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? ప్రధానంగా పీపీపీ గురించి ఎవరైతే పీపీపీ విషయంలో పెట్టుబడి పెట్టేందుకు వస్తున్నారో దానికి సంబంధించి వాళ్ళు బెదిరిస్తున్నారన్న ఆరోపణలు కూడా లోకేష్ చేశారు. ఎలా చూడాలంటారు? మెడికల్ కాలేజ్ విషయంలో నా వాయిస్ వినబడుతుందండి? నాకు వినిపిస్తాను. ఎస్ కంటిన్యూ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ తీసుకుపోయి మిమ్మల్ని జైల్లో పెడతానని చెప్పడంలా, ఆయన చెప్పాల్సిందంతా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అయ్యా, ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 80 కోట్ల నుండి 1,00,000 కోట్ల వాల్యూ చేస్తాయి. ఈ 1,00,000 కోట్ల వాల్యూ చేసే మెడికల్ కాలేజీలకు జీతాలు మనమే ఇస్తే, ప్రభుత్వం బిల్డింగ్లు కట్టించి అన్ని మనమే. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ మేనేజ్మెంట్ ఏంది? ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్ ఎందుకు ఇవాళ వాళ్ళకు దోచిపెట్టడం ఏంది? ఈ దోచిపెట్టే కార్యక్రమాన్ని తగ్గించడంలో భాగమే. మీరు ఇష్టం వచ్చినట్టు మేము కోరికించుకుంటాం అనుకుంటే మేము చట్టపరంగా మేము చేయాల్సిన పనులన్నీ చేస్తాం. అప్పటికీ మీరు వినకపోతే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీలు తీసుకున్న వ్యక్తులను కేసులో పెట్టిస్తాం. ఇది ఒక పెద్ద స్కాము. ఈ స్కామ్ కు సంబంధించి మీరు భాగస్వాములు కావకండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్లకు విద్యతో పాటు వైద్యం అందించాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో భాగంగా 56,000 మెడికల్ ఉద్యోగాలు ఫిలప్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి విద్యను దగ్గరగా అందించాలనే ఆలోచనలో భాగంగా ఆరోగ్యశ్రీని బ్రహ్మాండంగా డెవలప్ చేసి దాని ద్వారా పేద ప్రజలకు బ్రహ్మాండమైనటువంటి సదుపాయాలు ఆరోగ్యపరంగా అందిస్తున్నప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేయవలసినటువంటివి చేయకుండా వాటిని కూడా తీసేసే కార్యక్రమంతో పాటు మేము తెచ్చిన మెడికల్ కాలేజీలు మీరు అమ్మాలనే ఆలోచన మంచి పద్ధతి కాదు. దీన్ని మార్చుకోండి అని చెప్పి మీరు మారకపోతే జనం ద్వారా తెలియజేస్తామని చెప్పి జనం దగ్గరికి వెళ్లితే 1,04,11,136 మంది సంతకాలు పెట్టి
మేము గవర్నర్ గారికి వినతి పత్రం ఇచ్చి, అయ్యా గవర్నర్ గారు, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి, మీరు చూడండి, ఇది ప్రజలు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు, కూటమికి ఓటు వేసినటువంటి వ్యక్తులు కూడా వ్యతిరేకించి మాకు అనుకూలంగా సపోర్ట్ గా ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో ప్రైవేటు పరం చేయడము ప్రజలకు ఏ మాత్రం ఇష్టం లేదు. కాబట్టి దయచేసి దీనిపైన పునః పరిశీలన చేయమని ప్రభుత్వానికి చెప్పండి. పొరపాటున వాళ్ళు అదే విధంగా నడుచుకుంటామంటే మా వంతు బాధ్యతగా మేము చేయాల్సింది చేస్తామనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆస్తుల కోసమో, జగన్మోహన్ రెడ్డి గారి సొంత ప్రాపర్టీ పెంచుకోవడం కోసమో, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఇబ్బందుల కోసమో జైల్లో పెడతాము అని బెదిరించాల. రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కల్పిస్తే ఎవడైనా సరే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళపైన చర్య తీసుకుంటాం అని చెప్పడంతో పాటు, మీరు చేస్తున్నటువంటి అరాచక అన్యాయాలపైన మేము డిజిటల్ బుక్ ఓపెన్ చేస్తున్నాం, వాటిపైన ఎవరైనా మీరు చట్టంకి వ్యతిరేకంగా నడుచుకుంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పినాడు తప్ప, మేము రెడ్ బుక్ రాసుకున్నాము, ఆ రెడ్ బుక్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే రాసుకున్నాము, ఎవరు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ పేర్లు రాసుకున్నాం, ఎవరు సిన్సియర్ గా పనిచేస్తారో వాళ్ళ పేర్లు రాసుకున్నాం. ఈ పేర్ల ప్రకారం ఒక్కొక్కరినే మర్డర్ చేయడం కానీ, లేక వాళ్ళకి సంబంధించిన వాళ్ళను అక్రమ కేసుల్లో ఇరికించడం కానీ, వాళ్ళను రకరకాలుగా చిత్రహింసలు పెట్టే కార్యక్రమం కానీ చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా చెప్పలేదు. మీరు చెప్తున్నట్టు లోకేష్ గారు అంటున్నారు రపా 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 అని. దీన్ని ఒక్కసారి మళ్ళీ వాళ్ళు పరిశీలించుకోమని చెప్పండి. ఆ రపా రపాని తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్నటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తి తీసుకొచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మీడియాలోనే ఆ రోజు కూడా చూపించడం జరిగింది. చూపిస్తూ ఆయన ఏం చెప్పాడంటే, ఏమన్నాడు అతను మళ్ళీ ఒకసారి చెప్పండి అని వినిపించిన తర్వాత, రపా రపా అనే డైలాగ్ సినిమాలోది కదయ్యా, అది మనకేం సంబంధం, దాని గురించి మన మీద ఎందుకు వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. రెండోది, అతను మన పార్టీ కార్యకర్త కాదు కదా, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న కార్యకర్త చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మన మీద రుద్ది వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు ఎన్ని అన్యాయాలు వాళ్ళు చేసినారో, ఈ విధమైనటువంటి అన్యాయం జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు మన దగ్గరకు వచ్చేసి చూపించారు అంటే వాళ్ళు ఇంత అన్యాయం చేస్తున్నారు, రేపు అవకాశం వచ్చి మేము ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడతామనే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు. ఆ రోజు చూపించినటువంటి మోహన్ రెడ్డి గారు మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కూడా మాట్లాడారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు మాట్లాడారు. ఆయన బయట కూడా ప్లే అవుతుంది, చూద్దాం ఒకసారి. బెదిరిస్తున్నారు. 30 తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తి, 30 కేసులు పైగా, ఒక జైలు పక్షి, జైలు జీవి ఇవాళ చాలా పారదర్శకంగా ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని పైన అసత్య ప్రచారం చేయడమే కాకుండా వారిని జైలుకు పంపుతా అనడం, మీరు జైలుకి కాదు కదా, మీకు ఇష్టమైన భాషలో, మీకు తెలిసిన భాషలో చెప్పాలంటే వారి నెత్తి మీద వెంట్రుకు కూడా పీకలేరని జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ పార్టీ నాయకులకు నేను తెలియజేస్తున్నాను. చెప్పండి. ఇప్పుడు మంత్రి గారు కూడా స్పందించారు. 30 కేసులు ఎంచుకుని కూడా ఈ రకంగా మాట్లాడుతున్నారని మిమ్మల్ని ఏం చూడాలి? రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా కుంటుపరచడానికి దౌర్భాగ్యమైన రాజకీయం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలు వచ్చినాయా? చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మెడికల్ కాలేజీలు వచ్చినాయా అనేది ఈ బుర్ర పెట్టుకోవాలి ఒకసారి ఆ మినిస్టర్ గారిని. అదే విధంగా ఇంకో మాట అంటున్నాడు 33 కేసులని. మరి 33 కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నప్పుడు పార్లమెంటులో స్వయంగా సుష్మా స్వరాజ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు కలిసి కుట్రబన్ని కేసులు పెట్టాయి అన్న మాట నిజమా కాదో ఒక్కసారి పార్లమెంట్ రికార్డు తిరిగేసుకొని తర్వాత మాట్లాడడం. లేదు, నాకు ఇంకిత జ్ఞానం లేదు, నా బుద్ధి ఇంత, నా వంకర బుద్ధి ఇంత, నేను తెలుగుదేశం పార్టీ జెండా అంటున్నాను, నేను బీజేపీ తరఫున వచ్చి తెలుగుదేశం పార్టీకి వకాలు తప్పుకుంటాను, నాదే కరెక్ట్ అనుకుంటే ఆయన ఇష్టం. అది రెండోది వెంట్రుక పీకేది కాదు. వెంట్రుకలు వీళ్ళకి ఎందుకంటే పరిపాలన చేయని చేత కాక పరిపాలించేది వదిలిపెట్టేసి వెంట్రుకలు పీక్కోవడానికి మొదలు పెడుతున్నారు వీళ్ళు. కాబట్టి వెంట్రుకలు ఎందుకు పీకుతారు? మెడబట్టి కాలర్ బట్టి ఏడ్చుకుపోయి జైల్లో పెడతారు రేపు అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తులను. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడకుండా వెంట్రుక పీకమను, జుట్టు పీకమను,
కాళ్ళు పీకమని అంటే అవన్నీ ఇక్కడ కాదు పీకేది, రేపు గవర్నమెంట్ మారిన తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు అన్యాయాలను లెక్క కట్టి మళ్ళీ తీర్చుకునే కార్యక్రమాన్ని చేస్తామని చెప్తున్నారు తప్ప వీళ్ళ మాదిరి రోడ్లలో నరికేది, రేపులు చేసేది, చిన్నపిల్లలను రేపు చేసి వాళ్ళ కేసులు వాళ్ళ మళ్ళీ మాపు లేకుండా చేసేది, వాళ్ళ శవాలు లేకుండా చేసేది, ఈ విధంగా చేయాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. రాష్ట్ర ప్రజల కోసం ఎంత కష్టమైనా సరే, ఎంత త్యాగమైనా సరే, ఎంత దూరం పోవడానికైనా సిద్ధంగా ఉన్నారనడానికి ఇది ఒక నిదర్శనం. ఆ రోజు వీళ్ళు చెప్పడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు ఆయన ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, మినిస్టర్ గాని ఏమీ కానప్పుడు ఆయన మీద అక్రమ కేసులు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి పెట్టినాయనేది వాళ్ళ సుష్మా స్వరాజ్ తో పాటు వాళ్ళు పెట్టినటువంటి సిబిఐ డైరెక్టర్ గా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ గారు స్వయంగా చెప్పడం జరిగింది. ఇది రాజకీయానికి సంబంధించినటువంటి కేసు, ఇది 1,00,000 కోట్లని వాళ్ళ ఆరోపణలు రాజకీయంగా చేసిందే తప్ప దీంట్లో ఏమాత్రం నిజం లేదు అని చెప్పినటువంటి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఈ రోజు దాన్ని అడ్డపెట్టుకుని మాట్లాడుకోవాలనే దేశంలో భాగంగా వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ఇందులో వాస్తవం లేదనేసి వాళ్ళు పెట్టినటువంటి సిబిఐ డైరెక్టర్ చెప్పినారు కదా. కాబట్టి వీళ్ళకి అవసరం వచ్చినప్పుడు అవకాశం కోసం ఆయన ఏమి నిర్దోషాన్ని ఆయన చెప్పలేదు కదా, కోర్టు అయితే చెప్పలేదు కదా. లక్ష్మీనారాయణ గారు ఏం చెప్పారు, 1,00,000 కోట్లు అనేది అవాస్తవము, అది కరెక్ట్ ఫిగర్ కాదని చెప్పారు అంతే. అంతేగాని ఆయన నిర్దోషాన్ని ఆయన సర్టిఫికేట్ ఇచ్చారా? లక్ష్మీనారాయణ గారు ఎవరు? కోర్టు ఇవ్వాలి కదా. ఒక్క నిమిషం సార్, 1,00,000 కోట్లని వీళ్ళు అభియోగాలు మోపినారు, ఇది రాజకీయ అభియోగము, ఇందులో ఇది వాస్తవం కాదు అని చెప్పుతూ తర్వాత ఇంకో మాట మీరు గమనించాల్సిన అవసరం ఉంది. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా క్యాబినెట్ సమావేశం పెట్టి మా క్యాబినెట్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఏ ఒక్కరు కూడా దీంట్లో అవినీతికి పాల్పడలేదు అంటే రాజశేఖర రెడ్డి గారు నిజాయితీగానే పరిపాలన సాగించినారు. ఇదంతా క్యాబినెట్ నిర్ణయం మేరకు తీసుకున్నటువంటి పాలసీలే తప్ప మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ కేసు లోకేష్ గారు ఇంకోటి కూడా చెప్పారు, లోకేష్ గారు మోహన్ రెడ్డి గారు లోకేష్ గారు ఇంకోటి కూడా అన్నారు, ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో టైం ఆ రకంగా టైం వచ్చి చూస్తుంది, మేము ఎవరిని కూడా అక్రమ అరెస్టులు చేయం కానీ అట్టాన్ని చూస్తూ ఊరుకోమని కూడా చెప్పారు. ఇప్పుడు ఎవరి చేతైనది వాళ్ళు చేసుకోగలుగుతారు అధికారం ఉన్నప్పుడు. అధికారం లేనప్పుడు ఎవరేం చేస్తారనేది కూడా తెలుసు. అధికారం లేనప్పుడు ఎవరేం చేస్తారని తెలుసు, అధికారం ఉన్నప్పుడు ఎవరేం చేస్తున్నారనేది తెలుసు. రాష్ట్రంలో ఎన్ని అక్రమ కేసులు పెట్టినారు, ఎన్ని అన్యాయాలు చేసినారు, ఎన్ని దాడులు చేసినారు, ఎన్ని దౌర్జన్యాలు చేసినారు. వాళ్ళు మద్యం తయారు చేసి వాళ్ళ క్యాండిడేట్ బీఫార్ మీద పోటీ చేసినటువంటి వ్యక్తి మద్యం తయారు చేసి దొరికితే ఆయన్ని వదిలిపెట్టి మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు తీసుకొచ్చి జైల్లో పెట్టే కార్యక్రమంతో పాటు మా పార్టీ నాయకులు ఏదో మాటలు మాట్లాడినారనే ఉద్దేశంలో భాగంగా 4-5 నెలలు జైల్లో పెట్టినటువంటి సందర్భం ఉంది. ఈయనకు రాసుకున్నటువంటి రెడ్ బుక్ లో ఉన్నటువంటి పేజీలలో దీంట్లో అమలు చేసుకుంటూ వస్తున్నాడు. 3 కాదు 30 పేజీలు తిరిగేసుకో, 40 పేజీలు తిరిగేసుకో. ఇక్కడ ఎవరు భయపడి పారిపోవాలనే ఆలోచనలో లేరు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు పెట్టే అక్రమ కేసులకు భయపడి పారిపోతారని కూడా మీ భ్రమాది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నడుచుకోమని చెప్తున్నా. ఎస్ మోహన్ రెడ్డి గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో, మీరు అందుబాటులో ఉండండి. మనతోటి కార్పొరేటర్, విజయవాడ కార్పొరేటర్ ఉదయశ్రీ యాదవ్ గారు టీడీపీ కార్పొరేటర్ జాయిన్ అయ్యారు మనతో, ఆవిడతో మాట్లాడదాం. ఎస్ ఉదయశ్రీ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఉదయశ్రీ గారు, మనం ఒక బయట ప్లే అవుతుంది చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది, తర్వాత డిబేట్లోకి వెళదాం. రైట్. ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారం వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితం అవుతుంది. ఎస్, పీపీపీ విధానంలో సంబంధించి ఎవరైనా కూడా ఇలా వస్తే వాళ్ళు స్కామ్లో కానీ ఎవరన్నా భాగస్తులు అయితే వాళ్ళు 2 నెలల ముందు జైల్లో ఉంటారు తిరగకుందని మనం రాగానే అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట. మరి దానికి కౌంటర్గా నారా లోకేష్ గారు కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారో మీకు కూడా తెలుసు, ఏమంటారు మీరు? ఇతను ఎవరండి వాళ్ళని జైల్లో పెడతాము 2 నెలలు 3 నెలలు అని చెప్పడానికి? ఇతను ఎవరు? ప్రజాస్వామ్యం ఏమన్నా వీళ్ళ ఇంట్లో చిత్తం అనుకుంటా ఉన్నాడా? ప్రజాస్వామ్యం ఇంట్లో వస్తువు అనుకుంటా ఉన్నాడా? ఇతను చెప్పిన నడవడానికి బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తా ఉన్నా వీళ్ళకి 5 సంవత్సరాలు అధికారంలో ఉండి కళ్ళు కనపడని రీతిలో
పిచ్చి పిచ్చిగా పేట్రేగిపోయి అధికారులను అడ్డం పెట్టుకొని పోలీసు వ్యవస్థని పిచ్చి పిచ్చిగా నడుపుతున్న దౌర్భాగ్య ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తికి ఇలాంటి ఏమి కొత్త కాదండి, ఇలాంటి మాటలు అంతకన్నా కొత్త కాదు. 5 సంవత్సరాల్లో ఎంత అరాచకాలు చేశాడో, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని, లాండ్ ఆర్డర్ అడ్డం పెట్టుకొని పైచాచి ఆనందాన్ని పొందుతూ ఇదే విడుదల రజని ఒక మినిస్టర్ గా ఉండి ఆమె ఏదో అన్నా బట్టలిప్ప తీసేసి కొడతా ఉంటే వీడియో కాల్ లో చూసి ఆనందించిన పరిస్థితి. అలాంటి పైచాచికి ఆనందపడే వ్యక్తులు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బోల్డ్ మంది తగలబడ్డారండి. జగన్మోహన్ రెడ్డితో సహా పైచాచికి ఆనందం కోసమే గత 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరన్నా ఒక ప్రెస్ మీట్ మాట్లాడితే వాళ్ళని తీసుకొని జైల్లో కుల్లబడతారు. 5 సంవత్సరాల్లో ఎవరైనా ఆ జగన్మోహన్ రెడ్డి గురించి ఏదైనా ఆయన చేసిన అవినీతిని అరాచకాన్ని బయట పెడితే అక్రమ కేసులు, జైల్లో పెట్టడాలు, పట్టించడాలు, హత్యలు చేయడాలు, ఆత్మహత్య కింద పరిగణించడాలు ఇవన్నీ అతనికి విద్య. కాబట్టి ఈ రోజు 2 నెలల్లో జైల్లో ఉంటాడు. ఇతను వల్ల కాదండి, గుర్తు పెట్టుకోండి. అసలు ఇక్కడ ప్రభుత్వం వస్తే కదా ఇక 2 నెలల్లో జైల్లో పెడతాను. దానికి అమ్మ కట్టాలంటే అడుగు తిన్నదంటారు. మీకు ఎలాగో చేత కాలేదు, కళాశాలలు కట్టిస్తామని చెప్పి మాయమాటలు చెప్పి కొల్లిపల్లి కబుర్లు చెప్పి ఈ రోజు వైద్య కళాశాల ఈ రోజు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ రోజు మంచి పరిణామానికి నాంది పలుకుతూ ఉంటే పిచ్చి పిచ్చి వాళ్ళు అవుతా ఉన్నారు ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకులు. ఆ వైద్య కళాశాలలు కడితే యువత మొత్తం ఎక్కడ కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటుందో ఆల్రెడీ యువత మొత్తం అండగా నారా లోకేష్ గారు ఒక మాట అన్నారు, ఎవరికి ఎప్పుడు ఎక్కడ ముహూర్తం పెట్టాలో మాకు తెలుసు అన్నారు. అంటే నెక్స్ట్ ముహూర్తం పెట్టబోయేది ఎవరికంటే ఎవరనుకోవాలి, ఎవరు మీ నెక్స్ట్ టార్గెట్ లో ఉందంటే ఏం చెప్తారు? వాడండి, గుర్తుపెట్టుకోండి, వీడు వాడు టార్గెట్ లేదు. గత 5 సంవత్సరాలు ఎవరైతే ఎన్నో తప్పులు చేశాడో, ఎవరైతే ఎన్నో స్కాములు చేశాడో, ఎవరైతే నోరు పారేసుకొని పిచ్చి పిచ్చి వాగుడు కాలు కొత్తలు పూశారో, తల్లి వయసుల వాళ్ళకి కూడా నోరాది లేకపోతే డ్రైనేజ్ అనే రీతిలో పిచ్చివాగుడు ఎవరైతే వాడాడో, 5 సంవత్సరాల అరాచక ప్రభుత్వాన్ని ఎవరైతే నడిపాడో, 5 సంవత్సరాలు ఎవరైతే లాండ్ ఆర్డర్ ని వాళ్ళ ఇష్టం రాజ్యంలో వాడుకున్నారో, 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఎవ్వరు కూడా వదిలే ప్రసక్తే పరిస్థితి లేదండి. ప్రతి ఒక్కరు 1 by 1 చట్టం కింద లొంగాల్సిందే, ప్రతి ఒక్కరు జైల్లో చెప్పకూడదు తినాల్సిందే, జైల్లో ఊసలు లెక్క పెట్టాల్సిందే. అలాని కూటమి ప్రభుత్వం పైచాచిక ఆనందం పొందడానికి ఇక్కడ ఎవరు కూడా వీళ్ళ పని కోట లేకుండా లేరు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం అంటే ఏంటో తెలుసుకుంది. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యావత్ భారతదేశం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మ్యాపింగ్ లో ఒక ఆంధ్ర రాష్ట్రం ఉందా ఈరోజు గుర్తింపు రీతిలో పనిచేస్తా ఉంది. 5 సంవత్సరాల్లో రాజధాని రాష్ట్రాలు చేశారు. 5 సంవత్సరాల్లో అమరావతి అంటే ఏంటో తెలియని రీతిలో చేశారు. 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం అంటే ఏంటో కూడా తెలియని రీతిలో చేశారు. పక్క రాష్ట్రానికి వెళ్తే మీ రాజధాని ఏంటంటే తల దించుకొని ఏడ్చుకుంటే కళ్యాణ్ నిలబెట్టి వచ్చిన పరిస్థితి దౌర్భాగ్యపు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా మీ రాజధాని ఏంటంటే కాలు ఎగరేస్తూ ఈ రోజు మా రాజధాని అమరావతి అని చెప్పే రీతిలో ధైర్యంగా గొంతెక్క గలబెట్టి మాట్లాడించే పరిస్థితి ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రతి కూటమి ప్రభుత్వం కదా, ఎవరైనా సరే మా ప్రభుత్వం తప్పు చేయదు, గుండెలు మీద చేసుకొని చెప్తా ఉన్నాను. మా ప్రభుత్వం ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టము. మా ప్రభుత్వం మీ ప్రభుత్వాన్ని కాదు, తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టము. అలాగే మేము తప్పు చెయ్యము, ఎవరైనా తప్పు చేస్తే ఎవరిని వదలము. గత 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొత్తు ఎవడు కాజేశాడో, ఎవడు మింగేశాడో, ఎవడు నాటేశాడో, ఎవడు తినేశాడో, ఎవడు దోచేశాడో, ఎవడు ఎలకాలు వేసుకున్నాడో ప్రతి ఒక్కరిని కూడా తప్పించి మళ్ళీ ఆ ప్రజల సొమ్ములు, ప్రజల సొత్తులు ప్రజలకు అందజేసే రీతిలో ప్రభుత్వం పనిచేసింది కూడా తెలియజేస్తున్నానండి. రైట్. ఉదయశ్రీ గారు, మరి కాసేపట్లో మీతో మాట్లాడతాను. మనతోటి శంకర కృష్ణవేణి గారు, జనసేన నేత, వీర మహిళ, ఆవిడ మాట్లాడతారు, జాయిన్ అయ్యారు. కృష్ణవేణి గారు నమస్తే అండి. లక్ష్మీనాథ్ గారు నమస్తే అండి. మీకు NN న్యూస్ కి అలాగే మోహన్ రెడ్డి గారికి, ఉదయశ్రీ గారికి కూడా నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. మీరు
మీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నారో ప్రజల్లో మంచి స్పందన అయితే వస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది అన్నట్టుగా మరి వైసీపీ చెప్తుంది. అది నారా లోకేష్ గారు మాట్లాడింది, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది పీపీపీ విధానం గురించి. ఏదైతే ఎవరైతే మీరు అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కూడా రియాక్ట్ అవ్వడం, దీని మొత్తాన్ని కూడా ఏ సినారియోలో చూస్తారు? అసలు పీపీపీ విధానం గురించి వైసీపీ కోటి సంతకాల సేకరణ విషయాన్ని కూడా మీరు ఎలా చూస్తారు? లక్ష్మీనాథ్ గారు, పిపిపి విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండి. అంటే ఇది ఒక మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిందే కాదు. గత వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 50% మెడికల్ సీట్లు ఏ విధంగా అమ్ముకున్నారన్నది, ఏ విధంగా ప్రైవేటీకరణ చేశారన్నది కూడా ఆల్రెడీ ప్రజలందరికీ తెలుసు. ఇవాళ కొత్తగా కోటి సంతకాల పేరుతో ప్రజల్ని ఒక మభ్య పెట్టేటువంటి విధానంతో ముందుకు వెళ్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. అంటే వాళ్ళు చేపట్టినటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలన్నీ కూడా ఇప్పటి వరకు చేసినటువంటి ఏ కార్యక్రమం అన్నా సరే అట్టర్ ఫ్లాప్ అయినటువంటి పరిస్థితి. కానీ ఉనికిని చాటుకోవడానికి ఇవాళ వైసీపీ చేస్తున్న నేతలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆరోపణల్లో కానీ ఎక్కడ ఈ సమెత్తంతా కూడా నిజం లేదు. అంటే ప్రైవేట్ వ్యక్తులను ఇందులో పార్ట్నర్షిప్ లో తీసుకోవడం వల్ల మెడికల్ కాలేజీలు త్వరగతిన పూర్తవుతాయి. కాంట్రాక్టుల విధానంలో కానీ ఇవన్నీ కూడా తొందరగా పూర్తయి మెడికల్ విద్యని ఇంకా అంటే రిజర్వేషన్ ప్రక్రియలోనే కాకుండా జనరల్ కోటాలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు కూడా, అంటే అగ్రకులాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులకు కావచ్చు, రిజర్వేషన్ పొందేటువంటి విద్యార్థులకు కావచ్చు, ఎవరికి అన్యాయం జరగకుండా టాలెంటెడ్ పర్సన్స్ కి ఎక్కువ మెడికల్ సీట్లు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు పేదల విద్యను లాగేసుకుంటారా, పేదలకు అన్యాయం చేస్తారా, పేదలు ఒక్కరే మంచి అదే మెడికల్ డాక్టర్లు అవ్వకుండా ఆపేస్తారా అని మాట్లాడుతున్నారండి. రాష్ట్రంలో టాలెంటెడ్ పర్సన్స్ 90 మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి 90% మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి మెడికల్ సీట్ లేదు. ఇవాళ 40%, 50% తెచ్చుకున్న వాళ్ళకి డాక్టర్ సీట్లు పొందుతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటికి వాళ్ళు ఎప్పుడో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా, అలాగే జనరల్ కేటగిరీలో కావచ్చు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా రేపొద్దున మెడికల్ సీట్లు వచ్చే విధంగా కావచ్చు, ఈడబ్ల్యూఎస్ విధానంలో కావచ్చు, ఈ రోజు చాలా మంది టాలెంటెడ్ పర్సన్స్ కూడా ఈరోజు మెడికల్ సీట్లు పొందుతున్నటువంటి పరిస్థితి. అంటే నేను ఒక వర్గాన్ని, ఒక వ్యవస్థలో తప్పు పట్టను ఒకేసారి సరిదిద్దాలంటే చాలా టైం పడుతుంది. గత కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కొన్ని విధానాలు కావచ్చు, ఓటు బ్యాంక్ రాజకీయాలు కావచ్చు, అదే ఓటు బ్యాంక్ రాజకీయాన్ని ఈ రోజు పిల్ల కాంగ్రెస్ కూడా చేస్తున్నట్టు. కృష్ణవేణి గారు ప్రధానంగా చూసుకుంటే నారా లోకేష్ ఇచ్చిన వార్నింగ్ని ఏ రకంగా చూడాలి? మరొకసారి ఆ బయట ప్లే అవుతుంది, మరొకసారి చూద్దాం. నారా లోకేష్ గారు బయట మరొకసారి ప్లే అవుతుంది, చూద్దాం. పద్ధతి ప్రకారం మనం పనిచేసుకుంటూ వెళ్తున్నాం. కానీ రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు. ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు. రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఏం పీకావు? నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? అరే ఇట్లా నీ ముందర చాలా మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వాళ్ళందరి పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటున్నా. అంతేగాని ఈ మధ్యన చూస్తున్నా రప్పరప్ప అంటే ఏంటి రప్పరప్ప? 2 రప్పరప్ప మేము బీకుతాం. ఎర్ర బుక్లో 3 పేజీలని ఇంకొన్నాయి చాలా పేజీలు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసు, నెంబర్ 1. నెంబర్ 2, వైసీపీలో ఉన్న కార్యకర్తలు మాట్లాడేది ఏంటంటే, సరే నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రకరకాలుగా మాట్లాడారు, వీళ్ళని సైకో అన్నారు, వీళ్ళని పప్పు అన్నట్టు రకరకాలుగా మాట్లాడారు. ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన భాష ఈ రకంగా ఉండటం అభ్యంతరకరమని మాట్లాడుతున్నారు వైసీపీ నేతలు. దీన్ని మీరు ఎలా చూస్తారు? సార్ నిన్న పేర్ని నాని గారు మాట్లాడడం జరిగిందండి. అంటే ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏ రకంగా మాట్లాడాడు పేర్ని నాని అంటే కొన్ని వర్డ్స్ నేను మాట్లాడాను, కావాలంటే బయట కూడా మీరు ప్లే చేసి చూడండి, ప్రజలు చాలా మంది చూసారు. అంటే పతివ్రతలని రకరకాల అబ్యూజెస్ గా మాట్లాడడం జరిగింది ఒక మాజీ మంత్రి అయినటువంటి పేర్ని నాని.
మా ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం గురించి జగన్మోహన్ రెడ్డి ఇందులో కన్నా దూకు సావాలని చెప్పడం కానీ, చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఎలాంటి మాటలు మాట్లాడడం, ముసలోడని మాట్లాడడం కానీ, ఇలాంటి చాలా చాలా అబ్యూజెస్ ఇంకా చెప్పలేని విధంగా మాట్లాడినటువంటి తీరు. కానీ ఇవాళ నారా లోకేష్ గారు మాట్లాడింది క్యాడర్ను ఉత్సాహపరచడానికి మాట్లాడినటువంటి మాటలు తప్ప అందులో రాజకీయ కక్షలతో కూడుకున్నటువంటి వ్యవహారం కాదు. రాజకీయ కక్ష పూరితంగా వ్యవహరించాలి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు అని అనుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇంత స్వేచ్ఛగా రోడ్డు మీద తిరిగేటువంటి అవకాశమూ లేదు. పూర్తి సంతకాల సేకరణ పేరుతో గవర్నర్ గారిని కలిసేటువంటి అవకాశం కూడా లేదు. ఇవాళ ఏ అధికారం లేకుండానే 151 సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజు 11 సీట్లకి పరిమితం అయ్యి పక్కన కూర్చుంది. ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయి కూర్చున్న తర్వాత వీళ్ళు ప్రభుత్వాధికారిని బెదిరిస్తారు. సప్త సముద్రాల అవతల ఉన్నా సరే మిమ్మల్ని తీసుకొచ్చి పడేస్తామని చెప్తారు. అదే జగన్ రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నారు. ఇప్పుడు మాట్లాడారు కదండి, జగన్మోహన్ రెడ్డి గారి బెదిరింపు ధోరణి, ఈ ఉడతూపుళ్ళకి ఈ బెదిరింపులకి అస్సలు భయపడేటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఎక్కడా లేదు. టైం వచ్చినప్పుడు రాష్ట్రాన్ని ఏ రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తిన్నారు కొంతమంది, వాళ్ళందరినీ కూడా టైం వచ్చినప్పుడు జైల్లో పెట్టడానికి కానీ అరెస్టులు చేయడానికి కానీ కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా వెనకాడదు. ఎందుకంటే మానవత్వం లేని మృగాల్లాగా తయారయ్యారు కొంతమంది. అయితే ఎవరో చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉంటే సైకో ఆనందాన్ని పొందినటువంటి ఈ వ్యక్తులు కానీ అదే ప్రజల మద్దతుతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. 15 ముఖ్యంగా బయటకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉంటే చెల్లెలు పాదయాత్ర చేసినటువంటి చెల్లెలు కూడా పక్కకి నెట్టేసేసి రాష్ట్రం నుంచి తరివేసినటువంటి పరిస్థితిని చూసాం మనం. తల్లి చెల్లిని కూడా తరివేసినటువంటి స్వార్థపరుడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి మా కూటమి ప్రభుత్వానికి కానీ నారా లోకేష్ గారికి కానీ ఎక్కడా పోలిక లేదండి. రప్ప ఒక గాంధీ ఇజు నడుస్తలేదు. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించి ఇక్కడ కొట్టండి అని వైసీపీ వాళ్ళతో ఖండించుకునే స్థితిలో మీ ప్రభుత్వం లేదు. ఒకటి తంతే 4 తంతవని సమాధానం చెప్పే విధానంలోనే ఉన్నాము. అదే విధానంతో ముందుకెళ్తాం. అంటే కృష్ణవేణి గారు, ఒకటి డిబేట్ కి సంబంధం లేకపోయినా ఒకటి అడిగితే అడగాలి. జలధేర మిషన్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నిడదవల్లో పర్యటిస్తున్నట్టున్నారు. అక్కడ మరి ఆ మిషన్ ద్వారా రానున్న రోజుల్లో ప్రజల దాహార్తి తీరనుందా? ఒక 30 సెకండ్స్ లో చెప్పండి. 30 ఈ రాజకీయ చరిత్రలో నుండి ఎక్కడ కనీ విని ఎరగని రీతిలో మీరు ఆ ప్రాజెక్ట్ కి పేరు పెట్టినటువంటి విధానాన్ని చూడొచ్చండి. అమరజీవి జలధార అని పెట్టడం జరిగింది. ఇవాళ నిడదవోలు నియోజకవర్గం పెరవలి గ్రామంలో జరుగుతూ ఉంది ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం. ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఇంచుమించు 3050 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకొని ప్రతి ఇంటికి కూడా మంచి నీటిని సరఫరా చేసే విధానంతో ముందుకెళ్తూ కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఒకటే కాదు, ఇవాళ త్రాగునీరు గురించి ఎంత వెచ్చించి ఎంత ఖర్చు అవుతుంది, ఒక మిడిల్ క్లాస్ కుటుంబం దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా వాటర్ బిల్ వేయించుకునే ఎంత ఖర్చు అవుతుందో ఇదంతా కూడా ఆలోచించి ప్రతి ఒక్క ఇంటికి కూడా మంచినీటి అందించే విధానంతో ముందుకెళ్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఏపీ డిప్యూటీ సీఎం గారు ఈరోజు శ్రీకారం చుట్టడం అనేది కూడా ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది, అంటే కొన్ని చోట్ల రాయలసీమ అలాంటి ప్రాంతాల్లో కూడా ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది అన్నది కూడా తొందరలోనే అది కూడా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కృష్ణవేణి గారు తాగునీరు అనేది లోటు రాకూడదు, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని డిప్యూటీ సీఎం గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టూ ముందుకు వెళ్తూ ఉంటే ఏమి పని లేనోడు ఏదో చెప్తారు సార్, పని లేనోడు ఏదో పిల్లి పేరు చూసాడంట, అలా జగన్మోహన్ రెడ్డి అలాగే తయారయ్యాడు. ఇక్కడ హల్చల్ చేయడం కూటమి ప్రభుత్వం అయితే సార్ కృష్ణవేణి గారు పల్లెనోడు పిల్లికి పేలు చుట్టం ఈ సామెత ఇదే మొదటిసారి వింటాం. మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు, ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, ఏదైతే మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు పీపీపీ విధానం గురించి, మరి దానిలో ఎవరైనా
అన్యాయం చేస్తే దీనికి మద్దతు తెలిపిన వాళ్ళు ఎవరైనా కూడా మరి జైల్లో ఉంటారని చెప్పిన పరిస్థితి. తర్వాత నారా లోకేష్ గారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారో తెలుసు. అయితే నారా లోకేష్ గారు కొంచెం ఘాటుగా స్పందించారు. ఎలా చూడాలంటారు ఈ మాటల యుద్ధాన్ని ఎలా చూడాలంటారు? సార్, పిల్లి గుడ్డిదైతే ఎలక రంకిలేసిందట సార్. రైట్. వ్యవస్థలో చేతకాని అయినప్పుడు లేదా వ్యవస్థలకి పరిపాలన తెలియనప్పుడు ప్రతిపక్షాలకు చెందిన నాయకులు కానీ కొంతమంది నాయకులు కానీ ఇలాగే మాట్లాడుతుంటారు సార్. నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు పీపీపీలో ప్రభుత్వం ఇస్తే ప్రైవేట్ వ్యక్తులు తీసుకుంటారా? చంద్రబాబు నాయుడు గారు చుట్టాలా, జగన్మోహన్ గారు చుట్టాలా వేరే విషయం. ఎందుకంటే వీళ్ళిద్దరు చుట్టాలు తప్పించి మూడో వ్యక్తులకు రావు. తీసుకునేవాడు తప్ప ఎవరు సార్? ప్రభుత్వం ఇస్తే తీసుకుంటాడు. అది తీసుకునేవాడిని అరెస్ట్ చేస్తానంటే ఏంటంటే అరాచకత్వం కాకపోతే ఏ చట్ట ప్రకారం ఇస్తారు? పీపీపీలోని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ సభ్యుడు, గురుమూర్తి గారు ఎంపీగా ఉండి స్థాయి సంఘం సభ్యుడిగా ఉండగా అంగీకరించిన వ్యక్తులు చట్టం అది. ఆ చట్ట ప్రకారంగా టీడీపీ ప్రభుత్వం పీపీపీలో ఇస్తే రేపు పొద్దున అరెస్ట్ చేస్తారట. మరి మీరు ఉన్నప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు? అది మెడికల్ కాలేజీ, విద్య, వైద్యం, ఆరోగ్యం అన్నది ప్రైవేట్ పరం చేయడం ఏంటి? ప్రభుత్వంలో ఉండాలన్న ఆలోచన మీకెందుకు లేదు? మన ఆరోగ్యశ్రీ నిన్న కూడా చెప్పా, మీరు ఎందుకు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ప్రభుత్వ వ్యవస్థను తీసుకొచ్చారు? అమ్మఒడి అంటూ తీసుకొచ్చి ప్రైవేట్ స్కూల్స్ ని ఎందుకు ప్రోత్సహించారు? మీరు ప్రభుత్వ స్కూల్స్ ని ఎందుకు ఇగ్నోర్ చేయాలి? ప్రభుత్వ స్కూల్లో 10 మంది పిల్లల కంటే ఎక్కడైనా ఎక్కువ ఉన్నారండి? ఫీజు రింబర్స్మెంట్ పేరుతో ప్రైవేట్ కాలేజీలు ఎందుకు ఎంకరేజ్ చేశారు? ప్రభుత్వ కాలేజీలు ఎందుకు డిస్కరేజ్ చేస్తున్నారు? ఇవన్నీ వదిలేసి 3 కాలేజీల కోసమే నేను పోలీసులు. అక్షర సత్యం గారు, ఇక్కడ మనం ఇంకొకటి మాట్లాడుకోవాలి. గతంలో మీరు చెప్పేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో, కానీ గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గవర్నమెంట్ స్కూల్స్ని బాగానే డెవలప్ చేశారు కదా, దానిలో వాస్తవం లేదంటారా? నేను గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేశారా లేదా అన్నది వేరే డిబేట్ అండి. నేను అనేది, మీరు అమ్మ ఒడిలో ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళకి అమ్మఒడి ఇస్తున్నారంటే అర్థం ఏంటండి? మీరు ప్రభుత్వ స్కూల్లో చదవకపోయినా పర్లేదు, ప్రైవేట్ స్కూల్లో డబ్బులు పట్టుకుని ప్రైవేట్ స్కూల్లో చదివించండి అంటే ప్రైవేట్ స్కూల్స్ ని ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. ఫీజు రింబర్స్మెంట్ మీరు గవర్నమెంట్ స్కూల్స్ కే పరిమితం చేస్తే గవర్నమెంట్ కాలేజీస్ డెవలప్ అయ్యి ఉండేవి. మీరు ప్రైవేట్ కాలేజీలో చదవకమని ఎంకరేజ్ చేస్తున్నారంటే మీరు ప్రైవేట్ రంగాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. అవును, 100%. నేను చెప్పేది ప్రజలకే నాకు వచ్చేస్తున్నాను కాదు. మీరు ప్రతి వేల ఎకరాలు మీరు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వేల ఎకరాలు మీకు నచ్చిన వాళ్ళు దారాదత్తం చేస్తున్నారంటే ప్రైవేట్ ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. పోర్టులు చంద్రబాబు నాయుడు గారు చేసి ప్రైవేటీకరణ చేశారు. కృష్ణపట్నం పోర్టు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు పోర్టులు జాతీయం చేసి ప్రైవేటైజేషన్ చేసేసారు. అయినా అమ్మేస్తున్నారు, మీరు అమ్మేస్తున్నారు. మీ ఇద్దరు తిట్టుకోవడం ఏంటి? ప్రజలు పిచ్చోళ్ళు చేసుకోవడం కాకపోతేని. సో ఇది అసలు ప్రైవేటీకరణ చేసినట్టు కాదు, ఇది పబ్లిక్ ప్రైవేట్ కి సంబంధించిన ఇష్యూ అంటారు మీరు. ఇది ప్రైవేటీకరణ అనేది వర్డ్ కరెక్ట్ కాదంటారు. ఇప్పుడు ఏదైతే కోటి సంతకాల సేకరణ చేపడుతుందో అసలు వర్డే కరెక్ట్ కాదంటారు సార్. అది ప్రైవేటు పబ్లిక్ పార్టిసిపేషన్ నిన్న కూడా చెప్పాను. రాజశేఖర రెడ్డి గారు వివరణ ఇచ్చారు, తెలుసుకోండి అయ్యా. ప్రైవేటు పబ్లిక్ పార్టిసిపేషన్ అంటే ప్రైవేటైజేషన్ కాదు, సబ్జెక్ట్ నేర్చుకుని మాట్లాడండి అయ్యా అన్నది వాళ్ళ అధినాయకుడు, ఏదో ఆదర్శ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పిందే వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్తుంటే ఎందుకంటే పార్టీ విధానం ఏంటి అవ్వాలి? మీరు మొత్తం ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా పోరాడండి. నేను సమర్థించాను, మాలంటి వాళ్ళు అందరూ సమర్థించాం. ఒక పక్కన ప్రైవేటైజేషన్ చేసేసి రాష్ట్రంలో 40 కాలేజీలు ఉంటే 3 కాలేజీలకి వ్యతిరేకంగా పోరాటం చేస్తానంటే ఆ కాలేజీకి 20 లక్షలు 12 లక్షలు ఫీజు పెట్టిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రైవేట్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో క్యాపిటేషన్ ఫీజు మీద 20 లక్షలకి సీట్ ఎవడన్నా పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి గారు తెప్పించి. మీరు అధికారంలో ఉంటే ప్రైవేట్ లో సీట్ ఇచ్చుకోమంటారా? గవర్నమెంట్ కాలేజీలోని మీరు బయటకు వచ్చి పోరాటం అంటారా? రైట్. నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలు ఎలా చూడాలంటారు? ఇది నారా లోకేష్ గారు మాట్లాడేటంటే సార్, ఆ మధ్యలో ఏదో సినిమా వచ్చింది, టాటా బిర్లా మధ్యలో లైలా అని ఏదో సినిమా వచ్చింది చూసారా? అట్లాగే ఈ వైసీపీ, టీడీపీ లేదా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం పైకి తిప్పుకోవడం తప్పించి సార్ లోన్ యాక్షన్ తీసుకోవచ్చా? నిజంగా లోకేష్ గారు కానీ లేదా లోకేష్ గారి కూటమి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం అది ఎలా ఊహించుకుంటారో కనుకోవచ్చు. వైసీపీ వాళ్ళేమో కూటమి ప్రభుత్వం అంటారు, టీడీపీ వాళ్ళేమో టీడీపీ ప్రభుత్వం అంటారు. వాళ్ళు కరెక్ట్ గా వైసీపీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే, తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ
లేదా ఎవరైనా స్టేట్మెంట్ ఎందుకు ఇస్తారు సార్? సోషల్ మీడియాలో కానీ లేదా డిబేట్లలో కానీ లేదా బయట కానీ ఎవడైనా వైసీపీ వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడుకోవడం చూస్తున్నామా? ఎవరి మీదైనా యాక్షన్ తీసుకుంటున్నారా? కూటమి ఏది, తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం ఏదంటే ఇది గెలిపించిన జనసేన మీద తొక్కేయడానికి చూడటం తప్పించి ఇక్కడ చెప్తున్నారు కదా వైసీపీ వాళ్ళు, మా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు, తీసుకెళ్లి లోపలికి వెళ్ళి కొళ్ళ పొడుస్తున్నారు, మీరు చేసినన్ని అక్రమ అరెస్టులు అని చెప్తున్నారు కదా వైసీపీ వాళ్ళు. ఏమంటారు దాన్ని? సార్, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వచ్చేసిన తర్వాత అందరిని అరెస్ట్ చేసేస్తాను, తీసుకున్నామని తీసుకోని చూసిన కూడా అరెస్ట్ చేసేస్తానంటే అరెస్టులు కరెక్ట్ అని సమర్థించినారు కదా. ఇప్పుడు అరెస్టులు తప్పు అయినప్పుడు, వైసీపీ వాళ్ళు అరెస్ట్ చేయడం తప్పు అయిన జగన్మోహన్ రెడ్డి భావించినప్పుడు నేను అరెస్ట్ చేస్తానని అనకూడదు కదా. ఇది అంటున్నా. ఒక పక్కన మీరు నేను అధికారులకు వస్తే మొత్తం అందరూ బొక్కలో దోసి మాట్లాడదని వేస్తాను అంటున్నారు, ఇంకో పక్కన అరెస్ట్ చేయొద్దంటే ఎట్లా సార్? ఎవరిని అరెస్ట్ చేశారు సార్? బూతులు తీసుకోండి, ఆడపిల్లల్ని ఈడి కూర్చుని అలా చేస్తాను ఇలా చేస్తానన్నా తీసుకెళ్ళి ఏం చేశారు? బిర్యానీ తినిపించి ఏసు రూముల్లో కూర్చోబెట్టారు. ఏం చేశారు చెప్పండి? తిట్టినోళ్ళు 24 గంటల ఊళ్ళో బయటకు వచ్చేస్తున్నారు. అతను ఎక్కడ తంబల్లపల్లిలో లెక్కర్ స్కామ్ ఏమైంది సార్? ఎక్కడికెక్కడికో దొరికింది, ఎవడన్నా దొరికాడా? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 90,000 కోట్ల వరకు మద్యం క్యాష్లు అమ్మేస్తే ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా సార్ ఈ కూటమి ప్రభుత్వం? ఉత్తు తిట్లు సార్ ఇవన్నీ. వీళ్ళు ఒకరికొకరు సహకరించుకుంటారు. సో మీరు అనేది ఏంటంటే ఇవన్నీ పై పైన తిట్టుకునే తిట్లే కానీ కార్యరూపం దాల్చవు, అరెస్టులు అనేవి జరగవని మీరు అంటున్నారు. ఇవేవి అరెస్టులు జరగవు, కార్యరూపం దాల్చదు, మరి పై పైన తిట్టుకునే తిట్లేయి అని మీరు అంటారు. టైం పాస్ కండి మనలాంటి వాళ్ళందరూ డిబేట్లు పెట్టుకోవడానికి వీధుల్లో, సెంటర్లోని, వీధుల్లో, పొలాల్లోని వీళ్ళందరూ దెబ్బలు టీడీపీ అభిమానులు, వైసీపీ అభిమానులు, జనసేన అభిమానులు తిట్టుకోవడానికి, టైం పాస్ చేయడానికి, ప్రజలు పిచ్చోం చేయడానికి తప్పించి వీళ్ళు ఏమీ చేయరు సార్. రైట్ ఎక్కడిలో ఇష్టం వచ్చిన దానం చేసేస్తుంటే ఆ పేరు మీద ఈ కంపెనీకి ఇచ్చేస్తుంటే అడిగే ప్రతిపక్షంలో అధికార పక్షం లేదు సార్. రైట్. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేద్దరు కానీ డబ్బు ప్రజల డబ్బు అంతా ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్ళిపోతుంది సార్. అమ్మఒడి, నాన్న తడి పథకాలతో. రైట్. ఆరోగ్యశ్రీతో ప్రభుత్వం డబ్బు, ప్రజల డబ్బు అంతా ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్ళిపోతుంది సార్. 3 కాలేజీలు పెట్టుకుని ఏలాడుతున్నారు వైసీపీ వాళ్ళ నాటకాలు కాకపోతే ఇది. రైట్. రైట్. అక్షర్ సత్యం గారు మీరు కంక్లూడ్ చేద్దరుగా నాగండి, మనం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు, అక్షర్ సత్యం గారు మాట్లాడే దాంతో ఏకీపిస్తారా మీరు? ఏమేమి మాట్లాడినా సరే కనిపించలేదు, ఒకసారి చెప్పండి. అక్షర సత్యం గారు, ఈ వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఒకరికొకరు తిట్టుకునేది ఉన్నది, పైనంతా గేమ్ తప్పితే ఈ యాక్షన్ తీసుకునేది లేదు. నిజంగా కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటే వైసీపీ వాళ్ళు ఇంత దారుణంగా మాట్లాడగలుగుతారా అని ప్రశ్నిస్తున్నారు ఆయన. ఆయన బాధ ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలా, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలా, అప్పుడు ఆయనకు సాటిస్ఫై అవుతాడు. పవన్ కళ్యాణ్ కానీ అన్నో బాధదింగినారు, ఏడో బాధొచ్చే పాపం ఏరుకుంటుంటారు చూడు, ఇట్లా తేరాడుకుంటా తిరుగుతాడు ఆడ. కాబట్టి ఆయనకు ఆ బాధ ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళని మొత్తం అరెస్ట్ చేయాలనే తాపత్రయం తప్ప వేరే తాపత్రయం ఏముంటుంది? ఎందుకంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ముందుకు పోనీరు, లోకేష్ గారిని అద్దులో పెట్టరు. మీరు వచ్చా బాగండి సార్, వచ్చా బాగండి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా. సత్యం గారు కాసేపు ఆగండి. సత్యం గారు మీరు కంక్లూడ్ చేద్దరు ఆగండి, కొంచెం ఆగాల. మీ ఇష్టం వచ్చినట్టు మీరే మాట్లాడారు. సత్యం గారు కాసేపు ఆగండి, మీ కంక్లూడ్కి మీకు టైం ఇస్తాను. ఆయన మాట్లాడినాడు చాలాసేపు, ఆయన మాట్లాడలేదు అసలు. ఎస్, మీరు కంటిన్యూ చేయండి మోహన్ రెడ్డి గారు. ముగ్గురు వరుస పెట్టి మాట్లాడితే నోరు కూడా ఎత్తలే. కనీస ఇంకిత జ్ఞానం ఉంటే అడ్డం రావద్దని చెప్పండి, లేదా అడ్డం వస్తామంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రమ్మనండి. ఎప్పుడు మాట్లాడలేదు, మీరు టాపిక్ లోకి రండి సార్. ఆయన ఎప్పుడు ఆపేశారు, మీరు టాపిక్ ఎందుకు మధ్యలో దూరాలా? లేదు, ఆపేశారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాటకాలు ఆడుతున్నారా? అక్టోబర్ 7వ తేదీ గుర్తించి దానికి సంబంధించి ప్రకటన చేసినాం. అక్టోబర్ 9వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ పరిశీలనకు పోయినారు. అక్టోబర్ 10వ తేదీ నుండి సంతకాల సేకరణ చేపట్టాం. డిసెంబర్ 10వ తేదీ నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు చేసి చూపించగలిగినాం. తర్వాత 15వ తేదీ జిల్లా కేంద్రాల్లో చూపించినాం. 18వ తేదీ రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిలో చూపించినాం. ఇలాంటి ప్రాంతాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి కింది స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు మొత్తం అంతా రాష్ట్రం అంతటి ఉద్యమం లాగా చేపట్టి చేస్తే అది తమిళాస్గా కామెడీగా కనిపిస్తుంది. వీళ్ళకు 17 మెడికల్ కాలేజీలు
రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 13 జిల్లాల్లో 26 జిల్లాలు చేసి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కావాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు లేని ప్రాంతాల్లో మెడికల్ కాలేజీ పెట్టించే కార్యక్రమం చేపట్టి 7 కాలేజీలు పూర్తయిపోయిన తర్వాత ఇంకా 10 కాలేజీలు 3.5% 1/2% అయిపోయిన తర్వాత వాటిని పూర్తి చేయాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా, 1 సంవత్సరం కొత్తగా రావడంతో పాటు స్థానిక ఎన్నికలు, మళ్ళా తర్వాత సంవత్సరం 4వ సంవత్సరం, తర్వాత 5వ సంవత్సరం ఎన్నికల సంవత్సరం, 1 సంవత్సరం పూర్తి స్థాయిలో పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేసినారంట. వీళ్ళు 3 సంవత్సరాలు ప్లస్ అంతము ఇప్పుడు 2 సంవత్సరాలు, గతంలో 14 సంవత్సరాలు 16 సంవత్సరాలు పరిపాలన చేసి రాష్ట్రాన్ని దోపిడీ చేస్తే వీళ్ళు నీతివంతులుంట. ఈ నీతివంతులకు వీళ్ళు సపోర్ట్ చేస్తారంట. ఈ సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు రాష్ట్రాన్ని పరిపాలించాలంట. వీళ్ళు నిజాయితీ పనులంట. వీళ్ళు సైకోలు కాదంట. జగన్మోహన్ రెడ్డి మాత్రమే సైకో అంట. వీళ్ళు ఆ నుండి వీళ్ళకు ఏదో చెప్తారు చూడే, యథా రాజా తదా ప్రజని. ఆ నాయకుడు ఏం మాట్లాడతారో కార్యకర్తలు అదే మాట్లాడతారు. వీళ్ళు కూడా లైవ్ లో జగన్మోహన్ రెడ్డి వీళ్ళ స్థాయి ఏంది, వీళ్ళేంది జగన్మోహన్ రెడ్డి అని పేరుతో పిలిచే వాళ్ళు. వీళ్ళు మేమంటే పవన్ కళ్యాణ్ అని లేక లోకేష్ అని మేము గారు అంటున్నాం. మరి అంటే వీళ్ళ స్థాయి అంత పెద్ద స్థాయి, మా స్థాయి అంత తక్కువ స్థాయా? రాష్ట్రంలో సింగిల్ గా దమ్మున్న మగాడు సింగిల్ గా పోటీ చేసినాడు, సింగిల్ గా అధికారంలోకి వచ్చినాడు, సింగిల్ గా ప్రతిపక్షంలో 40% ఓట్లు తెచ్చుకున్నాడు. మోహన్ రెడ్డి గారు, మీరు నిజంగానే మోహన్ రెడ్డి గారు ఒక మాట వినండి. జగన్మోహన్ మోహన్ రెడ్డి గారు ఒకసారి నిజంగానే మీలాంటి వ్యక్తి మోహన్ రెడ్డి గారు మీలాంటి వ్యక్తి మీరైతే గౌరవంగానే మాట్లాడుతున్నారు. మీలాంటి అధికార ప్రతినిధులు ఎవరైనా కూడా వైసీపీలో గారు అనే మాట్లాడారా? పవన్ కళ్యాణ్ ని ఇప్పుడు వరకు గారనే మాట్లాడారా? మీరంటే మాట్లాడతారు, యాక్సెప్టబుల్. మిగతా వాళ్ళందరూ అలాగే మాట్లాడతారా? నిజంగా మీ వైసీపీలో అధికార ప్రతినిధులు గారు అని మాట్లాడే వాళ్ళు ఉన్నారా? నేను మాట్లాడేటప్పుడు నాతోనే మాట్లాడాలి, వేరే వాళ్ళ గురించి కాదు మాట్లాడాలి. బయట వాళ్ళు ఏమేం పడి వచ్చింటారు మాకు తెలియదు. నేను మాట్లాడేటప్పుడు నా దగ్గర మాట్లాడాలా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూసా కూర్చోవాలా? ఏంటంటే కార్పొరేట్ స్థాయి వాళ్ళు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతారా? ఎవరు ఏం మాట్లాడాలో తెలియదా? మాట్లాడేటప్పుడు ఒక పద్ధతి లేకుండా, ఒక సిస్టమ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి ఒక కార్పొరేటర్ కూడా గెలిచలేని వాళ్ళు మనం కూడా పోయి జగన్మోహన్ రెడ్డి గారిని దిక్తే ఎట్లా? మన స్థాయిని మనం గుర్తించుకోవాలి. 5,45,000 మెజార్టీతో గెలిచినాడు పార్లమెంట్ కు. చంద్రబాబు నాయుడు తల్ల కిందలు పడినా కూడా గెలిచలేడని చెప్పమనండి. తల కింద పెట్టి కారు పై చరిత్రలో ఒక్కసారి కూడా స్వయంగా ఎన్నికలకు పోయిన లేదనేది గుర్తు పెట్టుకోమనండి. ఎవరికి ఆధారపడి ఎవరెవరు కాల్లో పట్టుకుని అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆయన స్వశక్తితో ఒక్కసారి కూడా వచ్చిన సందర్భం లేదు. మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని తగిలిస్తాయి. టాపిక్ లోకి వచ్చాడు. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు టాపిక్ మీద చేయండి. నేను మాట్లాడేటప్పుడు నాకు మాట్లాడద్దు. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు దాకా మీకు నేనేం అడ్డుపడలేదు. టాపిక్ మీద టాపిక్ డైవర్ట్ అవుతుంది. ముగ్గురు అవును సార్, వాళ్ళు ముగ్గురు కరెక్టే. మీరు అంతసేపు మాట్లాడేదనే మీకు ఇచ్చింది. టాపిక్ మీద మాట్లాడండి. మీరు చూడండి, టాపిక్ లోకి రండి. అవును, టాపిక్ రానిచ్చే కదా. మధ్యలో వాళ్ళట వచ్చి మీరట వచ్చి నేనేది టాపిక్ లోకి వచ్చేది. కాబట్టి నుంచే ఉన్నమని చెప్పండి. ఎక్కడ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క కాలేజీ పెట్టలేకపోయినారు. అక్షర సత్యానికి తెలియదా? అక్షర సత్యం గారు ఏమి చూడలేదా? సీనియర్ జర్నలిస్ట్ అయినప్పుడు రాష్ట్రంలో 2019 నుండి 2023 వరకు కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉంటే 19 నుండి 25 లోపల 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని చేస్తున్నారనే మాట కూడా రాకుండా ఆయన ముఖ్యమంత్రి ఆయన కూడా విమర్శలు చేస్తా పోతే ఏం మాట్లాడాలా? పేదవాళ్ళు, చదవలేని వాళ్ళు, ఎక్కడున్న వాళ్ళు అయినా సరే చదివించుకోవాలన్నప్పుడు వాళ్ళు ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ ఎంకరేజ్ చేస్తే మళ్ళీ ఏంది లక్ష్మణ గారు చేస్తారు. నోట్ చేసుకోండి. ఉదయశ్రీ గారు ఇది మహిళలతో మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు
మోహన్ రెడ్డి గారు మీరు మంచిగా మాట్లాడతారు, దయచేసి కొంచెం కంట్రోల్లో ఉండండి, మీరు అలా కుక్కలు అని మాట మాట్లాడతాం తప్పది, మీరు కుక్కలు అని మాట్లాడకూడదు ఆ టైంలో, కరెక్ట్ కాదు అది. ఉదయశ్రీ గారు మీరు మాట్లాడినంత సేపు ఆయన మాట్లాడలేదు కదా, ఒక 2 నిమిషాలు ఆయన మాట్లాడింది మీకు నచ్చకపోతే నోట్ చేసుకోండి, మీరు కంక్లూడ్ చేద్దరు, కానీ ఇది ఆయన టైము. రైట్ ఒక్క నిమిషం వ్యక్తిగతంగా వద్దు, వ్యక్తిగతంగా వద్దు. ఒక్క నిమిషం ఉదయశ్రీ గారు నా మాట వినండి, ఉదయశ్రీ గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు, ఉదయశ్రీ గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. నేను మీకు ఇస్తాను, ఒక నిమిషం ఆయన మాట్లాడిద్దాం. వాళ్ళు కూడా అదే గౌరవంతో మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. ఆడ మనుషులు మనం అనేది ఆ మాట్లాడే మనుషులను బట్టి ఉంటుంది, గౌరవించేది వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇంకోటంట రకరకాలుగా వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళని గౌరవిస్తూ నేను మాట్లాడాలా? దండం పెట్టి అమ్మ తల్లి నువ్వు చాలా బాగా మాట్లాడావమ్మా, నువ్వు చెప్పినట్టు ఇంటామమ్మా అని మాట్లాడాలా? దిమాగ్ లేకుండా మాట్లాడుతుంట బుర్ర ఉండి మాట్లాడాలి, కానీ బుర్ర లేకుండా మాట్లాడి మళ్ళీ నేను మాట్లాడమంటే ఎట్లా? మంచిగా బుర్ర ఉండి మాట్లాడింటే నేను కూడా కరెక్ట్ మాట్లాడింది, బుర్ర లేకుండా అర్థం వచ్చినట్టు మాట్లాడి మీరు దయచేసి ఆగండి. ఉదయశ్రీ గారు, మోహన్ రెడ్డి గారు దయచేసి ఆగండి. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఎమోషనల్లో ఏదేదో మాట్లాడతాం. ఒక్క నిమిషం ఆగండి. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు ఆగండి, దయచేసి ఆగండి, మ్యూట్ అవుతారు. ఒక్క నిమిషం ఉదయశ్రీ గారు దయచేసి సమయం పాటించండి. ఉదయశ్రీ గారు ఒక్క నిమిషం, మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి, మ్యూట్ చేయండి ఒక్క నిమిషం మ్యూట్ చేయండి. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు మాట్లాడేటప్పుడు పదాల విధానంలో వైసీపీ నాయకుల్లాగా బూతులు మాట్లాడేటువంటి సంస్కృతి మాకు కూటమి కృష్ణవేణి టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. కృష్ణవేణి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, మీకు ఇస్తాను ఆగండి. ఇస్తాను ఆగండి, బూతులు మాట్లాడలేదు కానీ నేను ఇస్తాను మీకు ఆగండి. ఆవిడ టాపిక్ మీద కంక్లూడ్ చేయనివ్వండి, కృష్ణవేణి గారు టాపిక్ మీద మాట్లాడండి. మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు మీరంటే గౌరవం ఉంది, మీరు ఆ గౌరవంతో మేము కూడా మాట్లాడుతుంటాం మీ గురించి. మీరు అబ్యూజెస్ గా మాట్లాడడం సంగతి మాకు తెలుసు, ఆ విషయంలో అయితే అనేక డిబేట్లలో మాట్లాడడం. కానీ వైసీపీలో కొంతమంది నాయకులు తీరు అంటే మంత్రి కృష్ణవేణి గారు టాపిక్ వేరే దగ్గరికి వెళ్తుంది. కృష్ణవేణి గారు నా మాట వినండి. కృష్ణవేణి గారు అది అక్కడికి వదిలేయండి. మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. సమయం అయిపోయింది. 1 minute టాపిక్ ఇస్తాను మేడం, ఇస్తాను. ఉదయశ్రీ గారు ఇస్తాను. తీసుకొచ్చారా చంద్రబాబు నాయుడు గారు గతంలో మెడికల్ కాలేజీని తీసుకొచ్చారా అని వీళ్ళకి క్వశ్చన్ చేస్తున్నారండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆయన ఒక్కసారి అధికారం చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అనేది కూడా లేదు అన్న టైంలో భూమి సేకరణ దగ్గర నుంచి సచివాలయ నిర్మాణాల దగ్గర నుంచి పరిపాలనా విభాగాన్ని ఏర్పాటు చేయడం కోసం ఆయన ఎంత అంటే కట్టుబడ్డంతో తరిమేస్తే ఏ రకంగా రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒక అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అంటే మళ్ళీ మొదటి నుంచి 0 నుంచి స్టార్ట్ చేసుకొని వచ్చారండి. వచ్చిన తర్వాత నెక్స్ట్ మెడికల్ కాలేజీ ఆయన హయాంలో జిల్లాల విభజన జరగలేదు. జిల్లాల విభజన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 13 జిల్లాల్ని 26 జిల్లాలు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజీ ఉండాలి అన్న ప్రతిపాదన వల్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు వస్తాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 13 కాలేజీలు అనుకునేవి 17 కాలేజీల నిర్మాణం చేపట్టామని చెప్తున్నారు. దానికి కూడా 5 కాలేజీలకు మాత్రమే పర్మిషన్స్ తీసుకురావడం కానీ వీళ్ళు కంప్లీట్ చేశామని చెప్తూ ఉన్నారు. కానీ మిగతా కాలేజీలు ఎందుకు కంప్లీట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు? అందులో కమిషన్ సరిగా రాలేదా అన్నది మాకు తెలియదు. 50% మెడికల్ సీట్లు ప్రైవేటీకరణ చేసుకుని ఇవాళ మెడికల్ కాలేజీ విషయాన్ని ఒకటే భూతత్వంలో ఎందుకు ప్రమోట్ చేసి
మాటికి అడుగుతూ ఉన్నారు జిల్లాల విభజన. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జిల్లాల విభజన జరిగింది. అందుకు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఆల్రెడీ కేంద్రం ఇతర రాష్ట్రాలకు కూడా ఇంకా ఎక్కువ మెడికల్ కాలేజీలు ఇచ్చినటువంటి పరిస్థితి కాబట్టి Yes. మన రాష్ట్రం విడిపోయి ఉంది కాబట్టి ఇక్కడ చివరిగా మెడికల్ చెప్పండి. కాలేజీలు తెచ్చుకోవడానికి 30 seconds. ఒక అవకాశం ఏర్పడింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కొంత అలాగే వాళ్ళ బాబిచ్చిన డబ్బులతోనో ఇక్కడ మెడికల్ కాలేజీలు కట్టించలేదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల అవినీతి చేసిన చేయలేదు. కాదమ్మా కృష్ణ గారు, ఎవరు బాబుల పేర్లతో ఎవరు కట్టించినారు ఒకటి చెప్పండి చూద్దాం. ఎవరు బాబుల పేర్లతో 15 ఏళ్ళు 20 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఒక బాబు సంపాదించింది ఎవరు పెట్టారో మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. మోహన్ రెడ్డి గారు మీరు అలా చెప్పాలి కదా, ఎవరు బాబులతో ఎవరు కట్టించారా, రాష్ట్రంలో కట్టించినారా? జగన్మోహన్ రెడ్డి గారికి 5 కోట్ల చెప్పండి లక్ష్మణ గారు, మీరు చెప్పండి. ఎవరితో కట్టించారు సార్? ఒక్క నిమిషం ఆగండి. మీరు గంజీ చేతులు గారు ఆగండి. అంటే ఏం లేదు అర్థం. ఎవరు బాబులతో ఎవరు కట్టించారు? ఒక అభూత కల్పనండి. ఇప్పుడు ఇందాక మోహన్ రెడ్డి గారు ఎస్ 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 మీ విషయం అర్థమైంది. ఎస్ మీరు చెప్పదలిసింది అర్థమైంది. కృష్ణవేణి గారు ఎస్ కృష్ణవేణి గారు అంజదా భావించొద్దు, సమయం అయిపోయింది. ఎస్ కృష్ణవేణి గారు డైవర్ట్ చేసేటువంటి రాజకీయాలు చేయొద్దు. రైట్ 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 కృష్ణవేణి గారు మీరు చెప్పింది అర్థమైంది. ఇందాక మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడుతూ కుక్కలు అనే ఒక మాట మాట్లాడారు. అది మహిళలతో కరెక్ట్ కాదు. మీరు విఘ్నులు బాగా మాట్లాడతారు, కానీ మీకు తెలవకుండానే మీరు మాట్లాడారు, అది తప్ప. అలాగే ఇప్పుడు కృష్ణవేణి గారు కూడా మీరు చెప్పినట్టు ఎవరు బాబులు అనే మాట మాట్లాడారు. ఒక్కొక్కసారి భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకున్నప్పుడే మీరు అధికార ప్రతినిధిగా ఉంటారు. నేను ఆన్సర్ ఇస్తా. చెప్పండి. నేను ఆన్సర్ ఇస్తా. చెప్పండి 30 seconds లేదు మేడం. మీకు ఇస్తానండి ఒక ఆర్డర్ లో ఇస్తానండి. నా ఆన్సర్ అయిపోయినాక మాట్లాడాను. ఆన్సర్ వద్దా కావాలా? ఉదయశ్రీ గారు నేను మీ సైడ్ నుంచే మాట్లాడుతున్నా. మీకు అపాలజీ చెప్పించే విధంగానే మాట్లాడుతున్నా. ఎవరి మాట మీరు కొంచెం సమయం పాటించండి. మోహన్ రెడ్డి గారు ఒక మహిళని మాట్లాడేటప్పుడు మీరు కుక్క అనే మాటను మాట్లాడకూడదు. కుక్కల్లాగా అనేటువంటి మాటలు కూడా కొంతమంది మాట్లాడకూడదండి. స్థాయి అంటే జగన్మోహన్ ఒక కార్పొరేటర్ స్థాయి వ్యక్తి ఏ రకంగా మీరే చూసుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఒక సీఎం అయ్యాడంటే ఏ స్థాయి నుంచి ఆయన సీఎం అయ్యాడు. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి ప్లీజ్ ఒక్కరు మాట్లాడితే సమయం ఎవరికి అర్థం కాదు. ఎస్ మోహన్ రెడ్డి గారు 30 seconds లో కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు ఎన్నుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మద్దతు ఇస్తారా? ఆమె కృష్ణవేణి గారు సమయం అయిపోయింది, దయచేసి ఆగండి. ఎస్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు మీరు ఇంకా ఇద్దరు కంక్లూడ్ చేయాలి. అర్థం చేసుకోవాలి సార్. ఎస్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు మా టీడీపీ ప్యానలిస్ట్ ఏదో మాట్లాడేప్పుడు ఏమంటుందంటే, అమ్మా ఒక్కొక్కడినే వాడు తిన్నాడు వీడు తిన్నాడు, వాడిని లోపలేస్తాం వీడి లోపల వేస్తాం, వాడు అనడంతో పాటు జగన్మోహన్ రెడ్డి అని పదే అనడంతో పాటు నేను ఏ ఒక్క రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు ఆగాల. మాట్లాడేటప్పుడు ఆగి మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రం ఏ ఉద్ధరించాలని గౌరవ తగిలించమంటావు? దేనికి తగిలించాలి? ఆంధ్ర రాష్ట్రం ఏ ఉద్ధరించారు? లక్ష్మణ గారు ఒక్క నిమిషం అండి. మీరు దీన్ని ఒక్క నిమిషం మీరు ఎవరైనా కూడా ఒక్క నిమిషం ఉదయశ్రీ గారు ఒక్క నిమిషం ఆగండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఇది రెచ్చిపోవడానికి గల కారణం మధ్యలో ఒక దగ్గర అయింది. జగన్మోహన్ రెడ్డి అన్నాడు సింగులర్ మాట్లాడినప్పుడు మీరు కుక్కలాగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ మీరే మాట్లాడారు మోహన్ రెడ్డి గారు. ఆ వర్డ్ మీరు వెనక్కి తీసుకోండి ఫస్ట్. తర్వాత ఉదయశ్రీ గారు మీరు కూడా మాట్లాడేటప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలి. ఒక డిబేట్ ఒక సాఫీగా సాగాలంటే గౌరవం అనేది ఎవరైనా ఇచ్చి పుచ్చుకోవాలి. మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడతాం తప్పు. నువ్వు ఎలా మాట్లాడుతావు అని అడగాలి, కానీ కుక్కలాగా మాట్లాడుతున్నారని మాట మీరు ఎలా మాట్లాడతారండి? ఎస్ మీరు ఎట్లా అడగలేకపోయినారు అప్పుడు? జగన్మోహన్ రెడ్డి అనేప్పుడు మీరు ఎందుకు అదే సార్ జగన్మోహన్ రెడ్డి అనేది తప్పేం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి అనేది మాట్లాడితే పవన్ కళ్యాణ్ అనే మాటని చంద్రబాబు నాయుడు అనే మాటని మీరు ఎన్నోసార్లు ఉపయోగించారు సార్.
సార్ ఇప్పుడు మాట్లాడే చంద్రబాబు నాయుడు అనే మాటని మీరు ఎన్నోసార్లు ఉపయోగించారు. చెప్పచ్చు కదా వాళ్ళకు, మీరు చెప్పచ్చు కదండి. మోహన్ రెడ్డి గారు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. మోహన్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు. ఒక్క సింగులర్ మాటకే మీరు కుక్కలు అని మాట్లాడితే ఇది తప్పు కదా, ఇది తప్పు కదా. ఇప్పుడు నేను జీవితంలో ఎప్పుడు తప్పు మోహన్ రెడ్డి గారు మీరు ఎన్నో సార్లు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అని సింగులర్ గా మాట్లాడారు, మన డిబేట్ సాక్షిగానే మాట్లాడారు. అంత మాత్రాన కుక్క అని ఎలా అంటారు మీరు? తప్పు కదా, అది సబ్జెక్ట్ అంతా డిబేట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి అవును సార్, మీకు బాధ కలిగింది, మీరు తప్పుగా అని మాట్లాడాలి. తప్పు జగన్మోహన్ రెడ్డిని ఎలా మాట్లాడతావు మీరు ప్రశ్నించారు కదా, మీరు ప్రశ్నించారు కదా, జగన్మోహన్ రెడ్డిని ఎలా మాట్లాడతారు మీరు ప్రశ్నించారు. అంతవరకు ఉండాలి. కుక్కలనే మాట మీరు మాట్లాడకూడదు కదా, ఒక మహిళని మాట్లాడకూడదు కదా, అది తప్పు కదా. ప్రజలు చూస్తున్నారు కదా. మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి. ఒక్క నిమిషం ఉదయశ్రీ గారు, ఇంతమంది మాట్లాడితే అర్థం కాదు. ఉదయశ్రీ గారు ఒక్క నిమిషం ఆగండి. ఉదయశ్రీ గారు సాక్షాత్ మీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ చంద్రబాబు నాయుడిని ఉరి తీయాలని మాట్లాడారు. మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాజీ సింగులర్ వర్డ్ యూజ్ చేయనప్పుడు మీ ముఖ్యమంత్రి ఎలా మాట్లాడారండి ఆ టైంలో? అంత మాత్రాన్ని మీరు కుక్కలు, అంత మాత్రాన్ని కుక్కలను ఎలా మాట్లాడతారు మీరు? తప్పు మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు తప్పు. మీరు మాట్లాడింది మీరు కుక్కలు అని మీరు మాట్లాడినాకే డిబేట్ అంతా డైవర్ట్ అయిపోయింది. మీరు కుక్కలని మాట్లాడినంత వరకు ఏమీ మాట్లాడలేదు. మీకు తెలిసినట్టు మీరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి అన్నారని, మీరు విన్నారా సార్? ఒక్కటి సార్, సింగులర్ గా పేరు పెట్టి యూజ్ చేసినంత మాత్రాన మీరు కుక్కలని తిట్టేస్తే అది తప్పండి, తప్పండి. ఎస్, ఒక్కసారి మ్యూట్ చేయండి అండి, ఒక్కసారి అందరిని మ్యూట్ చేద్దాం దయచేసి. మిమ్మల్ని మ్యూట్ చేసింది కారణం ఎవరిది ఏం చెప్పింది అర్థం కావట్లేదు కాబట్టి. సింగులర్ వర్డ్స్ యూజ్ చేయడం అనేది తప్పే. ఒక ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష నేతలుగా ఉన్నప్పుడు ఎవరైనా కూడా గారనే యూజ్ చేయాలి. ఉదయశ్రీ గారు కావచ్చు, మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే కృష్ణవేణి గారు కావచ్చు, అక్షర సత్యం గారు కావచ్చు, నేను కావచ్చు, గారు అనే మాటని యూజ్ చేయాలి. అది గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే తప్పు చేశారు. కొంతమంది టీడీపీ నేతలు కూడా అదే తప్పు చేశారు. మరి సైకో అని ఉద్భవించిన నారా లోకేష్ గారు కూడా అదే తప్పు చేశారు. మరి ఎవరైనా తప్పును తప్పుగా ఖండించాలి, ఇది కరెక్ట్. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు జరిగిన డిబేట్లో జగన్మోహన్ రెడ్డి ఒక్క నిమిషం ఉదయశ్రీ గారు ఒక్క నిమిషం. ఈరోజు జరిగిన డిబేట్లో జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడినందుకు ఆయన కోపం వచ్చి మాట్లాడారు. ఉదయశ్రీ గారు మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటాం కరెక్ట్, అది కరెక్ట్గా ఉంటుంది. మోహన్ రెడ్డి గారు మీరు ఇలా మాట్లాడినంత మాత్రాన కుక్కల్లాగా అరుస్తున్నారనే మాటని మీరు మాట్లాడకూడదు. మహిళలతో మాట్లాడేటప్పుడు మీరు కూడా కొంచెం సంయమనం పాటించాలి. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. సమయం అయిపోయింది. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. ఎస్ మ్యూట్ చేయండి. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. నేను మొట్టమొదటిగా నేను ఎప్పుడు మాట్లాడినా ఎవరినన్నా గారనే అంటాను. రెండోది ఒక్కరు ఆగండి సార్. రెండోది నేను ఎవరి పరిపాలనకే సర్టిఫికేట్ ఇవ్వలే. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మంచిదని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చెడ్డదని కానీ ఎప్పుడు అనలే. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందని చెప్తాను. మూర్ఖత్వం వల్లే ఈ కిట్టుకొచ్చారని చెప్తా, ఇప్పటికీ చెప్తా. మూడో పాయింట్, ప్రైవేటైజేషన్ కి వ్యతిరేకం. నేను ప్రైవేటైజేషన్ మీద పోరాడమని చెప్పిన వైసీపీని కానీ 3 మెడికల్ కాలేజీలు లేదా 10 మెడికల్ కాలేజీ మీద కాకుండా అమ్మఒడి పేరుతోటి లేదా ఈ ప్రైవేట్ స్కూల్స్ ని, ప్రైవేట్ కాలేజెస్ ని క్యాపిటల్ వేసి ఫీజు రింబర్స్మెంట్ పేరుతోటి ప్రైవేట్ కాలేజీ ప్రోత్సహించి వైఖరికి వ్యతిరేకంగా మొత్తం పోరాడమంట. అట్లాగే ఆరోగ్యశ్రీ పేరుతోటి ప్రభుత్వ ఆసుపత్రులను ఇగ్నోర్ చేసి ప్రైవేట్ హాస్పిటల్ని ప్రోత్సహించే వైఖరిని మొత్తం మీద ప్రోత్సహించమంట. వేల ఎకరాలకు దోచిపెట్టించారు చూసారా? వాళ్ళంతటికీ వ్యతిరేకమైన పోరాటం చేయండి. రేపు పొద్దున గారు కూడా వేలు దోచేసుకుంటే ఆయన కూడా అరెస్ట్ చేయండి. ఆయన కూడా మీద కూడా ఆర్థిక నేరారోపణలు ఉంటే వేల ఎకరాల అధికారం పేరుతో దోచిపెట్టేస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా అరెస్ట్ చేయండి, సమర్థిస్తా. లేదా జగన్మోహన్ రెడ్డి గారు దోచేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి. ఎవరు లోకేష్ గారు అరెస్ట్ చేయండి, తప్పు చేస్తే లోకేష్ అరెస్ట్ చేయండి. అంటే పుస్తకాలు వేసి టీవీల్లో మీరు రెచ్చగొట్టేసి యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మీ ఇతరు లాలోచీనే ప్రజలు అంటారు. మీరు టీవీల్లో తిట్టుకుంటారు, అధికారులలో యాక్షన్ తీసుకోవాలి. నిన్నటి వరకు అధికారంలో ఏం చేశారు సార్ మీరు? రైట్ అండి. అక్షర్ సత్యం గారు అధికారులు లోకేష్ గారు ఏం చేశారు సార్? ప్రజలు పిచ్చోళ్ళు చేస్తున్నారు. మీరు టీవీల ముందు తిట్టుకుని
ఎస్ అక్షర్ సత్యం గారు ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు అక్షర్ సత్యం గారు ధన్యవాదాలు. ఎస్ సమయం అయిపోయింది, అన్యదా భావించొద్దు. ఉదయశ్రీ గారు ధన్యవాదాలు అండ్ మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలండి. అదేవిధంగా కృష్ణవేణి గారు ధన్యవాదాలు. ఏది ఏమైనప్పటికీ ఉదయశ్రీ గారు కూడా మాట్లాడేటప్పుడు కొంచెం ఘాటు పదజాలం వాడారు. నీ బోడే అనే మాట మాట్లాడారు ఉదయశ్రీ గారు. మరి ఆవిడ అంతకు ముందు మోహన్ రెడ్డి గారు కుక్కలలో అని మహిళలను మాట్లాడినందుకు ఆవిడ అలా మాట్లాడారా లేదంటే ముందుగా ఎలా మాట్లాడారో కానీ తెలియదు. కానీ మనందరం కూడా ఎమోషన్స్ని కొంచెం కంట్రోల్లో చేసుకోవాలండి. యాంకర్గా నేను, ఒక జర్నలిస్ట్గా నేను, మీరు అధికార ప్రతినిధులుగా ఉన్నారు, నేతలుగా ఉన్నారు. ఎమోషన్స్ని క్యారీ చేసి కంట్రోల్ చేసుకున్నప్పుడు మాత్రమే క్యారీ చేయకుండా మరి ప్రజలు మన మీద కొంత గౌరవం అనేది పెంచుకుంటారు. ఇక్కడ ఎవరు కూడా వాంటెడ్లీ ఎవరిని తిట్టుకుంటాకో వ్యక్తిగతంగా ఎవరు కూడా డిబేట్స్ పెట్టుకోం. ఉన్న నిజాల్ని బయటికి తీసుకొచ్చి ప్రజలకి చెప్పడానికి డిబేట్ అనేది మనం కండక్ట్ చేస్తాం. దీనిలో కొన్ని ఎమోషన్స్ని క్యారీ చేయడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఎప్పుడు కూడా గౌరవంగానే మాట్లాడతారు. అనుకోకుండా ఒకసారి ఇలా మాట్లాడినందుకు ఆయన కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. ఇక ఉదయశ్రీ గారు మీరు కూడా కొంచెం మాట్లాడేటప్పుడు గత ముఖ్యమంత్రి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడితే మిమ్మల్ని చూసేవాళ్ళు కూడా మీకు ఇంకా హుందాతనం అనేది మీకు ఇంకా పెరుగుతుంది. దయచేసి రానున్న డిబేట్లో మనందరం కూడా ఇవన్నీ ఫాలో అవుదామని మనందరం కూడా ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇక టాపిక్లోకి వెళితే ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారో దానికి కౌంటర్ ఇస్తూ మరి ఎవరిని ఎప్పుడు ఎక్కడ పెట్టాలో జైల్లో పెట్టాలో మాకు తెలుసు, కానీ మేము రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తలేదు, కేవలం మరి చట్టం తన పని తాను చేసుకుపోతుంది, కానీ మరి ఎవరైతే తప్పు చేస్తే వదలబోమని చెప్పారు. మరి మీరైతే ఏమనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి. ఏనా నమస్తే.